కూర్చో. భూపతి గారికి భూపతి గారికి భూపతి గారికి పోయే సర్పంచ్ అనరా అరగంటలో మా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోబోతున్నాడు. చూసావరా అటు సైడ్ ఒక్కొక్కటి దున్నలా ఉన్నారు. అక్కడ మన వాళ్ళు ఓడిపోయారు. అయ్యా మీరేం కంగారు పడద్దయ్యా, మన వెనకాల సీన్గా అన్నాడు. అదిగో సింహంలా ముందుకు దూసుకొస్తున్నాడు. ఇంకెవరన్నా ఉన్నారా? నేనున్నా. కసిలా ఉండు. రొమ్ములు ఎరగ తీసుకొని దిగారు కదరా, 5 నిమిషాల్లో దుమ్ములో కలిసిపోయారు. ఇన్నాళ్ళు అటు వైపు నుండి గెలిపిస్తుంటే నొప్పి తెలియలా ఒక్కొక్కడికి. తెలిసిన దమ్మున్నోడు ఎవడున్నాడు సీను, అంత కరివేపాకు బ్యాచ్. అయ్యా సైలెంట్. ఏ రామరాజు, అంతా అయిపోయినట్టున్నారు. ఇంకా పోటీ ఆపేద్దాం. సర్పంచ్ ఎవడో ఖాయం చేయద్దు. ఆయన ఖాయం చేయడం ఏంటో గారు, ఆ కుర్చీ మీరు ఎప్పుడు ఎక్కువ కూర్చుంటారో అని ఎదురు చూస్తా ఉంది. అయినా వెళ్ళిపోదామా? అయిపోయిందిగా మ్యాచ్, లెట్స్ గో. చూడు మావా, చివరాఖరిగా నీకు అవకాశం ఇస్తున్నా. దీన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. ఇప్పుడే మన ఊరు తరపున దిగుతా, నిన్ను తీసుకెళ్లి ఆ కుర్చీలో కూర్చోబెడతా. ఇంటికైనా వంటికైనా మగారు కావాలి, అంతేగాని మడత కాజాగాడు కాదు. ఆలోచించుకో. రేయ్, నన్ను అవమానించావు, సహించాను. నా కూతురుని అవమానించావు, భరించాను. కాబోయే నా అల్లుండి అవమానిస్తున్నావు, ఇక నువ్వు ఉండకూడదు. మగాడు మగతనం అంటున్నావు కదా, నీకు దమ్ముంటే, నా ఇంటి కూడు తిన్న పౌరుషముంటే నా అల్లుణ్ణి కొట్టి గెలవరా. ఇప్పుడే ఈ ఊరి ముందే నా కూతుర్ని నీ చేతుల్లో పెట్టి నీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటా. అల్లుడు లే, నీ కాబోయే పెళ్ళాం గురించి నోటికొచ్చినట్టు వాగిన ఆ కుక్కని తొక్కి నారతి. నీ మీద నాకున్న నమ్మకం ఒమ్ము కాదని ఆ ఎదవలకి సమాధానంగా చెప్పు. ఏ రామరాజు, నోరు జారావు, వెనక్కి తీసుకోలేవు. ఏ భూపతి, ప్రాణమైనా తీసుకుంటానే గాని ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. అల్లుడు లే, లేవండి. రేయ్, డబ్బు వాయించండి రా, వాయించండి. అరే, వాడు రెచ్చగొడితే ఈయన రెచ్చిపోవడమేనా? అసలు వచ్చో రాదో
అడగడం లేదు, మీరు డిసైడ్ అయిపోవడమే. పెళ్లికి పోటీకి ముడిపెట్టడం ఏంట్రా? ఏ కాలంలో ఉన్నారా? అంటే ఎలాగైనా పోటీ పడి గెలవరా, నీలో దమ్ముందిరా. అక్కడ దుమ్ముందిరా. దూరంగా దుమ్ము చూస్తేనే అలర్జీ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. అలాంటి డైరెక్ట్ గా దుమ్ములోకి తోస్తున్నాడు వెళ్ళా అన్న. నువ్వు గట్టికి ట్రై చేయరా, నువ్వు పక్కా గెలుస్తావు నమ్మకం ఉంది. గట్టిగా తొక్కితే గెలవడానికి సైకిల్ పోటీ కాదు నాన్న, కుస్తీ. అదిగో అని చూసా, పోటీ పడుతున్నట్టు లేదు, పగతో కొడుతున్నట్టు ఉంది. నేను పోతారా? 108 కాల్ చేసి హలో, ఏమయ్యా అక్కడ బండి ఏమైనా ఖాళీ కూడా మాట కూడా ఫోన్ చేస్తున్నారు. అరే ఇప్పుడే వెళ్తున్నాడయ్యా. 5 నిమిషాలు టైం ఇవ్వండి బాబు, వచ్చేస్తానులే. అమ్మా, నాన్న, రేపు ఆనందని కుస్తీలో దింపుతున్నా. నాన్న, మీకొక విషయం చెప్పాలి. తెలుసమ్మా, భద్రం అంతా చెప్పాడు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు కారు దిగిపోయాడు ఏదో. నాకు తప్పనిపించలేదు అందులో. అతని గుణం అంతే. దాన్ని బట్టి బంగారం లాంటోని మనం దూరం చేసుకోకూడదు కదా. నీ మీద ఎంత ప్రేమ ఉండకపోతే ఈ పల్లెటూరిని ఇన్ని రోజులు భరిస్తూ ఉంటాడా చెప్పు. ప్రేమున్నా నాన్న పోటీలో మాత్రం దిగడు. చూద్దాం. ఆ రోజు నా బ్యాగ్ కోసం ఫైట్ చేసి తెచ్చాడు కదా. నీకోసం పోటీ పడ్డా. నీ ప్రేమ ముందు అతని అతిశుభ్రం అణువంతే అని నీ కళ్ళ ముందు నిరూపిస్తా. హలో హలో, ఈ బాడీ ఎలా పెంచా బ్రదర్? ఒకసారి కుదురుగా నుంచో. ఆగాగు, ఇలా నడు, అలాగా డిగ్నిఫైడ్ గా. ఇలా అనమాట బ్రదర్. అంత గట్టిగా రుస్తున్నావు, గొంతు పోద్ది. నేనే గెలిచాను. రాజు, భలే పోటుగాడిని దింపావయ్యా. ఇదే మొదటిసారి నేను చూడటం. కుస్తీ పోటీలో కర్ర పిల్ల కబడ్డీ ఆడేవాడిని. ఆపండి ఆపండి, మీరు ఓ అరిసేయటం, ఈ డొల్లుపై తెలియకుండా రెచ్చిపోవటం. ఇది నాకు సంబంధం లేని ఫీల్డ్. ప్రోగ్రామింగ్ రా, కోడింగ్ అంటే ఏంటో చూపిస్తా. ఇదిగో ఇక్కడే వెయిట్ చేయి, మ్యాచ్ క్యాన్సిల్ చేయించేస్తా, అంకుల్తో మాట్లాడొస్తా. ఓకే, ఇక్కడే ఉండు, అక్కడే ఉండు. ఓ వచ్చేస్తున్నాడు. చిచ్చి, తప్పు అంకుల్, మీరు చేసేది చాలా పెద్ద తప్పు. చూద్దామని వచ్చినండి పోటీలో తెలిసిన మహా పాపం అంకుల్. ఆయన ముట్టుకోవడం కాదు కదా, ఆ మట్టిలో కాలు పెట్టాను కూడా నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. చూడండి, షూస్ కూడా వేసుకొచ్చాను. ఎవడన్నా వేసుకొచ్చి పోటీ పడతాడా? పడ్డ కదా, చెప్పరా. అయిందేదో అయింది అంకుల్. అయినా పెద్ద పెద్ద క్రికెట్ మ్యాచ్లు వర్షం పడితే క్యాన్సిల్ అయిపోతాయి. తొక్కలో 2 రోజుల మధ్య పోటీ ఏముంది పెద్ద విషయం దాంట్లో? అంకుల్, నెక్స్ట్ టైం ముందే ప్లాన్ చేసి మంచి ప్రొఫెషనల్స్ దింపుదాం. మీరేదో ఆవేశంలో చెప్పిన మాటని వాళ్ళని మరీ అంత సీరియస్ గా తీసుకోవడం కన్విన్స్ చేస్తా. మ్యాచ్ని క్యాన్సిల్ చేసేస్తా. మీరందరూ బండ్లు తీసి రెడీగా ఉండండి. అర్థం చేసుకుంటారు, మనం ప్రొఫెషనల్స్ కాదు కదా. వాటర్ తీసేది తొందరగా. మంచినీళ్ళు తాగండి. అందరు వెనక్కి జరగండి, కాస్త ఊపిరి ఆడద్దా, జరగండి. Just shut up. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి పో. రా. నీకు బుద్ధుందా? మనిషిని మట్టిని ముట్టుకుంటే చచ్చిపోతావా? అలాంటప్పుడు నువ్వు ఈ ఊరికెందుకు వచ్చా? లేని ప్రేమని ఎందుకు చూపిస్తున్నావు? ప్రేమ లేదా? ఉంటే ఇలా వెనక్కి వచ్చేసేవాడివా? నువ్వు ఓడిపోతే నన్ను ఇచ్చేస్తారని చెప్పినా నీలో కొంచెం కూడా భయం లేదు. అంటే నా మీద ప్రేమే లేదు. నువ్వు నిన్ను తప్పితే ఎవరిని ప్రేమించవు. 24 గంటలు నీ హెల్త్ నీ గురించే ఆలోచిస్తావు, కానీ
మా ఊరు, మా పరువు, మా నాన్న ప్రాణం, నా పెళ్లి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదురుగా ఉంటే నీకు లెక్కే లేదు. ఇవన్నీ కనపట్టం లేదా? ఆ మట్టి, ఆ దుమ్మే కనిపిస్తున్నాయా? అమ్మాయిని నాకే వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంటే ఇంత కూల్ గా కూర్చుని రిక్వెస్ట్ చేస్తా, కన్విన్స్ చేస్తా, క్యాన్సిల్ చేస్తానని ఇలా కబుర్లు చెప్తావా? చూడు, ఇక్కడ ఏదైనా జరగరాంది జరిగితే ఖచ్చితంగా నా చావును చూస్తావు. చంపేస్తారా ఏంటి? బాబా, నీకు దండం పెడతా, ప్లీజ్ తనని వదిలే, నాకు తను కావాలి. కావాలా? కావాలా? ఏ మట్టి, దూరం దూరం. ఇది మట్టి కాదు, నా ప్రేమ అనుకో. ముట్టుకుని చూడు. అది మట్టే కదా, నేను ముట్టుకోను కదా, నీకు తెలుసు కదా. హలో, అరే మట్టి అంటరా?
సాధించింది మన రామరాజు గారే గ్రామ సర్పంచ్. ఎలా ఉంది నాన్న? కళ్ళు తెరిచాడా? తెలుసా డాక్టర్? హౌ ఆర్ యూ మిస్టర్ ఆనంద్? పావుగంట ఫైట్ చేస్తేనే బాడీ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయింది. మరీ అంత సెన్సిటివిటీ ఎలాయా? ఏదైనా శరీరాన్ని నేచర్ దగ్గరగా ఉంచాలి. దగ్గరగా ఉంచితేనే బాడీలో రెసిస్టెన్స్ పెరిగి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాగా ఫైట్ చేయగలుగుతావు. ఎవరు? సార్ నేచర్ ఇందాక దగ్గరుండమన్నారుగా, వచ్చారు. అలా అయితే అన్యాచురల్ గా మనం ఎందుకు ఎందుకు ఇక్కడ? ఇక్కడ? పదండి పదండి. పదండి, అంతా నేచరే క్యూర్ చేస్తుంది. ఏంటి ఇలా వచ్చావు? ఉన్నానో పోయానో చూడటానికి వచ్చావా? అలా అంటావేంటి? మరి ఇంకెలా అంటారు? నిజంగా నన్ను ప్రేమించావా? ప్రేమిస్తే నాకు ఓసిడి ఉందని తెలిసి కూడా దుమ్ములకు పంపిస్తావా? ప్రేమించిన మనిషికి ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఎతకాలి కానీ మళ్ళీ ప్రాబ్లంలోకి నెట్టకూడదు. లక్కీగా కళ్ళు తెరిచా కాబట్టి సరిపోయింది. కళ్ళు మూసుంటే అదే పోయుంటే మరీ అంత జీవించుకో. నీ కళ్ళల్లో నీళ్ళు చూసినంత మాత్రం నేనేం టెంప్ట్ అవును. నేను ప్రూవ్ చేసుకున్నట్టే నీలో కూడా ప్రూవ్ చేసుకో. శానిటైజర్ రాసుకుంటావో ఆ బాడీ లోషన్ పూసుకుంటావో. నాకంటే ఎక్కువ ఓసిడి ఉందని ప్రూవ్ చేసుకుని నా ప్రేమను గెలుచుకో. ఏంటి అలా చూస్తావేంటి? ఏం చేస్తావు? ముద్దు పెడితే లవ్ ఉన్నట్ట? ఇంకెలా చూపిస్తారా ఆడపిల్ల లవ్వుని? మేఘనా, నా మాట విను. నువ్వు ఎంతసేపు పెడితే నీకు అంత లవ్వునట్టు. యూ క్యారియర్. ఓయ్, బ్రష్ చేసావా? ఏంటి ఒకటి పెట్టాక అడిగేది? తెలిస్తే కంఫర్ట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ కోఆపరేట్ చేస్తా. దా. డాక్టర్, వీడికి ఓసిడి పవర్ తగ్గిపోతుంది. రా. తిను. నీ హ్యాండ్ ఏంటమ్మా? హ్యాండ్ వాష్ చేసుకోలేదా నువ్వు? చేసుకున్నారా? తిను. హౌ మెనీ టైమ్స్? తింటావా తినవా? నువ్వు వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొని, నెయిల్స్ కట్ చేసుకొని, గ్లాసెస్ తొడుక్కొని అప్పుడు రా వచ్చి తినిపించు. అప్పుడు తింటా. అరే హాఫ్ టికెట్. ఓసిడికి బ్రాండ్ అంబాసిడర్ మీ అయ్యా. ఆయనే గ్లౌజ్ వేసుకుని అన్నం తినలేదు. నువ్వు అంతకని తోపారా? రేయ్ పదా. ఎక్కడికి ఆనంద్? నా క్లెన్లీనెస్ వల్ల మా అమ్మ ప్రేమకు నేను దూరం అయ్యాను. వీడు నీ ప్రేమకు దూరం అవ్వకూడదు. నాలా తయారవ్వకూడదు. నేను నీకు మంచి భర్తను అవ్వగలిగానో లేదు తెలియదు కానీ ఓ మంచి కొడుకునైతే ఖచ్చితంగా ఇస్తా. మా అమ్మకి నా వల్ల దూరమైన సంతోషాన్ని వీటి రూపంలో మళ్ళీ తిరిగిస్తా. మంచి అనేది